దేవతకి పూలదండ వెయ్యాలి కాని భక్తి చూపించడానికి పూల మొక్కలు పెట్టకూడదు నాయనా. నువ్వు చేసిన తప్పు అదే నాయనా. నీ పెళ్ళా మీద ప్రేమ చూపించడానికి కొందర్ని బాధ పెట్టావు, మరికొందర్ని కష్టపెట్టావు, ఇంకొందర్ని హింసించావు. ఇలాంటివన్నీ చెయ్యబట్టే నీ పెళ్ళానికి నీ మీదున్న భక్తి కాస్త భయంగా మారిపోయింది నాయనా. మీ ఆయన ప్రేమని నువ్వు సరిగ్గా అర్థం చేసుకునుంటే నీ మొగుడు మూర్ఖుడిలా మారుండేవాడు కాదు తల్లే. మీ ఇద్దరి మనసులు మేలిమి బంగారం. చేసిన తప్పులు తెలుసుకుని సరిదిద్దుకుంటే మీ దాంపత్యం ఆనందంగా ఉంటుందే తల్లి. నీతులు చెప్పాననుకోకుండా నిజాలు గ్రహించమని కోరుతున్నాను నాయనా. మీరు కలిసుండాలన్న ఆశతో వచ్చాను. ఆ ఆశతో వచ్చిన నాకు ఫలహారం పెడితే సంతోషిస్తాను తల్లే. ఆలోచన మొదలైందన్నమాట. ఆలోచన ఆచరణలో పెడితే ప్రయోజనం ఉంటుంది నాయనా. నేను కోరుకున్న ఫలాలనే ఇచ్చావు తల్లే. ఈసారి కూడా టీచర్ నేను తిట్టింది. ఇంకోసారి తిట్టకుండా చూసుకో అన్నయ్య. శాలరీ పెంచమని ప్రిన్సిపల్ని అడగలేక పిల్లల్నే తిడుతూ ఉంటారు. లైట్ తీసుకోను. నువ్వు ఆగమ్మ. నీకు జరగాల్సిన శాస్తే జరిగిందిరా బుడ్డోడా. ఎవరమ్మా ఆ తొక్క అక్కడేసింది? అటు కాదురా బుడ్డోడా, ఇటు చూడు. ఏయ్, ఎవరు నువ్వు? నేనెవరో నీకు తెలుసురా బుడ్డోడా. నా కళ్ళల్లోకి చూడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఈ అంజమ్మనే చూడు, బాగా చూడు బుడ్డోడా, నన్నే చూడు. ఆ ఎవరమ్మా ఈవిడా? అంజమ్మనని చెప్పాను కదరా బుడ్డోడా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.